Hi everybody, I am Dr. Raghunath Reddy, head hospital at Phoenix Madhapur. ఈ పేషెంట్ మన దగ్గరికి ఫ్రంట్ పార్ట్ లాస్ అయ్యి అండ్ వర్టెక్స్ థిన్నింగ్తో వచ్చారంట. దీన్ని మనం ఏంటంటే నార్వుడ్స్ క్లాస్ 4 కేసు కింద డిసైడ్ చేసామండి. ఈ కేసు కోసం మనం 3400 గ్రాఫ్స్ తీసుకున్నాం. ఎందుకంటే వర్టెక్స్ కూడా థిన్నింగ్ ఉంది కాబట్టి వర్టెక్స్ ఏరియాలో ఒక 500-600 గ్రాఫ్స్, రిమైనింగ్ గ్రాఫ్స్ ఫ్రంట్ పార్ట్ టెంపుల్స్ క్రియేట్ చేసానికి యూజ్ చేసాము. రిమైనింగ్ 2400 గ్రాఫ్స్ మనం ఫోర్ హెడ్ అంటే ఫ్రంట్ పార్ట్ అంతా కవర్ చేసామండి. ప్లాంటేషన్ చేసినప్పుడు ఏంటంటే మనము అకార్డింగ్ టు ద ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ పాత హెయిర్స్ ఏ యాంగులేషన్లో ఉన్నాయో ఆ యాంగులేషన్లో మనం నీట్గా క్లియర్ కట్గా ప్లాంట్ చేసుకుంటారు కాబట్టి ఎప్పుడు మనం ప్లాంటింగ్ చేసేటప్పుడు ఆ యాంగులేషన్ బిలో 45 degrees ఉండాల్సిందే. మన హెయిర్ ఎగ్జిట్ యాంగిల్ అంటే బయటకు వచ్చే యాంగిల్ వచ్చేసి 45 degrees ఉండాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టెంపుల్స్ అంటే టెంపుల్స్ సైడ్ వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి టెంపుల్స్ ఏంటంటే కిందకు ఉంటుంది అండి టెంపుల్స్ ఏరియా. సో అదే యాంగులేషన్లో కిందకి వెనక్కి ఇచ్చినప్పుడే మనకి న్యాచురాలిటీ అనేది బాగుంటుంది. అండ్ వర్టెక్స్ వచ్చినప్పుడు అంటే వర్టెక్స్ ఏంటంటే మనకి 360 degreesలో రౌండ్గా తిరుగుతుంటుంది. సో వర్టెక్స్ కూడా మనం వచ్చినప్పుడు 360 degreesలో ఆ రౌండ్ అంటే ఒక విల్ రౌండ్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇలా మనకి న్యాచురల్ యాంగులేషన్లో నేచురల్ హెయిర్ లైన్లో థిన్ అండ్ స్మాల్ గ్రాఫ్స్ యూజ్ చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా క్లియర్ మంచిగా మనకి న్యాచురల్ రిజల్ట్స్ వస్తాయి.